హాయ్ అండి, ఈరోజు నేను గుండెమేడ ఊర్లో ఉన్నానండి. ఇది మన విజయవాడ గుంటూరు నేషనల్ హైవే నుంచి కుంచినపల్లి మీదుగా నూతక్కి వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్డు. 90 లింకుల రోడ్డు అండి ఇది. ఆ వరిచేను దగ్గర నుంచి ఆ కాంపౌండ్ వాల్ వరకు మొత్తం 90 లింకుల రోడ్డు ఇది. ప్రస్తుతానికి డబుల్ రోడ్డు వేశారు, 2 బస్సులు ఎదురుబెదురు వెళ్తాయి. బస్సు రూట్ కూడా చూడండి. సరౌండింగ్లో అది దగ్గర దగ్గర 1 ఏకర్ పైన ఉండేది ఆ అపార్ట్మెంటు. మాకు కనిపిస్తుంది కేఎల్ యూనివర్సిటీ బ్లాక్స్ అవన్నీ. ఎదురు ఒక షెడ్ వేశారు కదా, కోళ్ళ ఫారం. ఇంకా ముందు జస్ట్ ఒక 500 మీటర్స్ వెళ్తే పాతూరు వస్తుంది. పాతూరు దగ్గర ఒక 5 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది జస్ట్ 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి. అంటే ఇది ఈ రోడ్డు వచ్చేసి కుంచినపల్లి వెళ్ళిద్ది. కుంచినపల్లి గుంటూరు నేషనల్ హైవే కలిసిద్ది. అక్కడి నుంచి ఇక్కడికి 1.5-2 కిలోమీటర్స్. హైవే నుంచి 1.5-2 కిలోమీటర్స్. అది కూడా ఎందుకంటే అంత డిస్టెన్స్. రోడ్డు మనకి హెయిర్ పిన్ బెండ్ తిరిగి వస్తాం అటు ఇటు కాబట్టి 2 కిలోమీటర్లు. లేదు డైరెక్ట్గా కొడితే స్ట్రైట్ రోడ్ వేసుకుంటే మాత్రం కిలోమీటరే. మర్చిపోయా, అదిగోండి అక్కడ రోడ్డు ఉంది. ఈ తాటి చెట్లు దాటిన తర్వాత ఆ గుండెమేడ నుంచి కుంచినపల్లి కేఎల్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు ఉంది. అటు నుంచి అయితే 1 కిలోమీటర్, ఇటు నుంచి అయితే 2 కిలోమీటర్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మనకు ఒక 22.5 సెంట్లు వచ్చిందండి. సూపర్ బిట్టు, చదరంగా ఉంటుంది ముక్క. ఇదే రోడ్డు ఫేసింగ్, పడమర ఫేసింగ్. 22 సెంట్లు. మీకు కొలతలు కూడా చెప్తాను. ఇదిగోండి 22 సెంట్లు. 11 సెంట్లకి ఫెన్సింగ్ వేసి ఉండేది, 11 సెంట్లకి ఫెన్సింగ్ వేసి లేదు. ఇదిగోండి ఇక్కడి నుంచి హద్దు. ఇక్కడి నుంచి ఆ తాటి చెట్టు ఉంది చూడండి, అక్కడ వరకు, ఫస్ట్ తాటి చెట్టు వరకు లెక్కేస్తాను. అంటే ఎంత 2 అడుగులు ఉందో. ఇది కొలతలు అయితే చాలా బాగున్నాయండి. రోడ్డు ఫేసింగ్ వచ్చి ఒక 70 ఉంది. టేప్తో కొలిస్తే ఇంకా పెరగచ్చు, ఎందుకంటే నేను అంగలు వేసినప్పుడు పెద్దగా వేసాను. ఇదిగోండి ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ అదిగోండి. ఇదిగోండి పోలు, ఈ లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ ఇక్కడి నుంచి ఇది ఇక్కడ ఇలాగే ఫెచ్చింగ్. ఆ ఫెన్సింగ్ ఇక్కడ దాకా ఉన్నట్టు ముక్క మీకు సూపర్ కనిపించేది. చాలా మంచి ముక్క అండి. ఇక్కడి నుంచి అక్కడ వరకు అదిగోండి పీకలు, ఎర్రగడ్డి పీకలు కనిపిస్తుంది చూడండి. ఆ ఎర్రగడ్డ అక్కడి నుంచి ఇక్కడ వరకు బాగుంది. రోడ్డు ఫేసింగ్ చాలా బాగుంది.